ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు జరుగుతున్న ఈ గృహ కోడికల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. దేవుని మందిరానికి వస్తే జరిగే మేలుల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. సార్వత్రిక సంఘం కూడా తెలుసుకున్నాను గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఏంటిది ఒకసారి మనం పరిశీలిద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము. అల్లరి చేయొద్దు ఎవరు కూడా. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం చూద్దాం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందురు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆయన మార్గములలో నడుతుము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకుందురు. మనము మందిరానికి వెళ్తే ఆయన మార్గాలు మనకు కనబడతాయి. చెప్పండి, ఏం కనబడతాయి అంట? ఆయన మార్గాలు మనకు బోధిస్తాడు. నీతి మార్గము, పరిశుద్ధ మార్గము, సత్య మార్గము, అలాగనే యథార్థవంతమైన మార్గము, ఈ మార్గాలన్నీ దేవుడు మనకు బోధిస్తాడు. దేవుని మందిరానికి వెళ్ళకపోతే అందరూ చీకట్లో నడుస్తారు. దేంట్లో నడుస్తారు? చీకట్లో నడుస్తారు. నరకానికి వెళ్ళిపోతారు, భయంకరమైన పాతాళానికి వెళ్ళిపోతారు, అగాధానికి వెళ్తారు, వెలపటి చీకటికి వెళ్తారు. సాతానుడు ఎన్ని మరణపు ద్వారాలు తెరిచాడో అన్ని భయంకరమైనటువంటి ద్వారాల్లోకి ప్రవేశిస్తారు. మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. గట్టి చెప్పాలి, మొహమాటం పడకుండా చెప్పాలి. ఓకేనా? బైబిల్లో ఒక మాట రాయబడింది. మందిరానికి వచ్చినప్పుడు ఒక మాట రాశాడు యాకోబు గారు బైబిల్లో. ఇది పరలోకపు గవిని. ఇది ఏమని రాశాడు? ఇది పరలోకపు గవిని అని రాశాడు కదా. పరలోకానికి గవిని ఏంటంటే దారి ఏంటిది? మందిరం కదా. చాలా మందికి ఈ దేశంలో చాలా మంది మనుషులకు తెలియదు ఏందో తెలుసా? పాతాళానికి, నరకానికి మరి దారి ఏదో తెలుసా? బ్రాందీ షాపులు, సినిమా థియేటర్లు తెలుసా, డిస్కోటెక్లు, ఇవన్నీ పాతాళానికి దారులు. మీరు మందిరానికి వచ్చి చూడండి, ప్రతి మందిరం ముందు ఒక బోర్డు ఉంటుంది. ఏముంటుంది తెలుసా? ఇది పరలోకానికి గవిని, అంటే దారి. ఇంకా మరి ఈ లోకంలో మరి పాతాళానికి వెళ్ళే దారులు ఏడున్నాయి? నరకానికి వెళ్ళే దారులు ఏడున్నాయి? అగాధానికి వెళ్ళే దారులు ఏడున్నాయి? సినిమా థియేటర్లు, ఓయో రూములు, అలాగనే ఇలాగా ఏవైతే మోసాలు, కుతంత్రాలు, కుట్రలు చేసేటటువంటి రాజకీయ పార్టీలు, వ్యభిచారాలు చేసేటటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు, హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, ఇలాంటి కేంద్రాలన్నీ నరకానికి కేంద్రాలు. భయపడకుండా చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నా అంటే సత్యం అది. అర్థమవుతుందా? ఇవి ఈడ్చుకొని ఆడిగిపోతాయో తెలుసా? మనిషిని లాక్కొని పాతాళానికి తీసుకెళ్ళిపోతాయి. ఇసుక అనండి అందరూ. ఇసుకలో నీళ్లు పోస్తే ఎట్లా పోతాయి? ఇంకిపోతే పోవా? మీరు ఎప్పుడైనా సముద్రపు ఒడ్డుకి పోయి 1 లీటర్ నీళ్ళు ఇట్లా పోస్తే ఇసుకలోకి నీళ్ళు ఎట్లయితే జమ్మున అట్లా లాక్కుంటుందో, లేకుండా రాత్రి నేను ఆడికి పోయినా, జహీరాబాద్ పోయినా, 1.5 వర్షం పడ్డదంట. నేను ఆడికి పోయాలి కదా, ఇసుక నేల టోటల్ మొత్తం పీల్చేసింది, అసలు నీళ్ళే లేవుదంట. అలాగా ఒక వ్యక్తి యొక్క ఆత్మ చచ్చిపోయినటువంటి ఆత్మను ఈ పాతాళ శక్తులు ఏం చేస్తాయంటే పాతాళ దారుల్లో నుంచి వచ్చి లాక్కొని పోతాయి. అర్థమవుతుందేమో? లాక్కొని వెళ్ళిపోయి ఇంకాడ బంధిస్తే ఇంక రానియం. అందుకని మనము విడుదల పొందాలి. దేని నుంచి? సాతాను చేతుల్లో నుంచి మనము విడుదల పొందాలి. ఇక్కడ రాస్తున్నాడు, ఆయన బోధ, ఆయన సత్య మార్గాన్ని బోధిస్తాడు, ఆయన యథార్థమైన మార్గాన్ని బోధిస్తాడు, ఆయన ఇంకా ఏం బోధ? ఏంటి? నీతి మార్గాన్ని బోధిస్తాడు, ఆయన పరిశుద్ధమైన మార్గాలను మనకి బోధిస్తాడు. ఇదిగో ఈ మార్గంలో నడువు, ఈ మార్గంలో నడువు, ఈ మార్గంలో నువ్వు వెళ్ళని చూపిస్తా ఉంటాడు. చూపిస్తున్నప్పుడు మనం తప్పిపోకుండా ఆశీర్వదించబడదేమో గాక. ఆ మార్గాలు మనకి తెలియజేస్తాడు, బోధిస్తాడు. ఆ మార్గాల్లోనే మనం నడవాలి. వేరే మార్గాల్లో మనము నడవకూడదు. నడిస్తే సాతానుడు పిప్పి చేస్తాడు. యుగ యుగాలు నరకంలో కాలిపోవాల్సి వస్తాయి. అందుకని అక్కడ రాశాడు, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందురు. ఆయన త్రోవల్లో మనం నడవాలి. ఆయనకి కొన్ని త్రోవలు ఉన్నాయి. ఆ త్రోవలు ఏంటియో మనం తెలుసుకోవాలి. ఆ త్రోవలు మనం తెలుసుకోకుండా కనుక ముందుకెళ్తే, ఆ త్రోవలు తెలుసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఆ త్రోవలు కనుమరుగైపోతాయి. మబ్బు కమ్ముకుంటది ఆ త్రోవలకి. అప్పుడు మనము చాలా నష్టపోవాల్సి వస్తుంది.
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఇంకొన్ని విషయాలు చూద్దాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథము 4వ అధ్యాయము, మీకా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథము 4వ అధ్యాయము, మీకా గ్రంథము 4వ అధ్యాయము. అక్కడ ఇంకా ఏమని రాస్తున్నాడు? మీకా మీకా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకును యెహోవా పర్వతమునకు మనం ఎల్లుదము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనము ఆయన త్రోవల్లో నడుచుకుందుము అని చెప్పుకుందురు. ఆమేన్. మళ్ళీ ఇక్కడ కూడా రాశాడా? సేమ్ మ్యాటర్ ఇక్కడ ఉందా లేదా? అంత్య దినాల్లో జరిగేది ఇదే. చివరి దినాల్లో ప్రతి ఒక్కరు ఎక్కడికి రావాలో తెలుసా? దేవుని మందిరం దగ్గరికి రావాలి. వచ్చి ఆయన చూపించే మార్గాలు తెలుసుకోవాలి. ఆయన త్రోవలు మనం కనిపెట్టాలి. చెప్పండి, నేను నా సేవా జీవితంలో ఒక 3 సార్లు నేను దారి తప్పిపోతే వెనక యేసయ్య వచ్చి, ఏయ్ అటు కాదు ఇటు ఇటు ఇటురా అని చెప్పిండు. అంటే సాతానుడు సేవకులను కూడా ఏం చేస్తాడు తెలుసా? త్రోవ తప్పియటానికి ప్రయత్నం చేస్తాడు. వెనకొచ్చి చప్పట్లు కొట్టంగానే వెనక్కి తిరగంగానే అటు కాదు పోవాల్సింది ఇటు అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ నేను సెట్ బ్యాక్ అయ్యి ఇటొచ్చి మళ్ళీ దేవుడు చూపించిన పరిశుద్ధ మార్గంలో, నీతి మార్గాల్లో మనం ముందుకెళ్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మనకి బోధిస్తూ ఉంటాడు అనేకమైన సంగతులు. ఎవరిని కష్టపట్టొద్దని చెప్తా ఉంటాడు. అదే ఆయన బోధ. ఎవరిని బాధ పెట్టొద్దు అని అంటాడు. ఎవరిని కన్నీళ్లు పుట్టించొద్దు అని చెప్తాడు. శత్రువులను క్షమించమని చెప్తా ఉంటాడు. యథార్థంగా జీవించు అని చెప్తా ఉంటాడు. పరిశుద్ధంగా జీవించు అని చెప్తా ఉంటాడు. నీతిగా బ్రతుకు అంటాడు. లంచాలు తీసుకోవద్దు అంటాడు. వడ్డీలు ఇవ్వద్దు అంటాడు. ఇంకా ఎలాంటి తప్పులు చెయ్యొద్దు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడొద్దు అంటాడు. నా సేవా జీవితంలో 3 సార్లు ఒకే కాల్ వచ్చింది. అదేందో తెలుసా? నీ నోటిని సరి చేసుకో, నీ నోటిని సరి చేసుకో, నీ నోటి. ఒకే దర్శనం 3 సార్లు. అంటే ఒక 5 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి అట్లా ఇచ్చాడు. అప్పుడు నాకు తెలిసిన జ్ఞానం ఏంటంటే, అసలు మన నోటితో వ్యర్థమైన మాట అసలు పలకూడదు. ఈ రోజున ఎంతమంది సేవకుల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు కొంతమంది బోధకులు. జ్ఞానం కలిగిన మాకు అంతా తెలుసు అన్నట్టు. అపోల్లో అనే ఒక ఆయన ఉంటాడు బైబిల్లో. ఆయన ఎట్లాంటి బోధకుడో తెలుసా? నాకు బైబిల్ మొత్తం తెలుసు అని ప్రావీణ్యంతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఒకళ్ళ ఇంటికి పోతాడు. ఒకళ్ళ ఇంటికి పోతే, అకులా ప్రిస్కిల్లా అనే వాళ్ళ ఇంటికి పోతే అక్కడ అంటారు, అయ్యా నీకు లేఖనాల జ్ఞానం ఉంది కానీ ఆత్మ జ్ఞానం లేదయ్యా అని చెప్పి ఆయన్ని పొందుకున్నావా అని అడిగితే, పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడో నాకు తెలియదు అంటాడు. మరి ఏ జ్ఞానం? బైబిల్లో 2 మాత్రమే ప్రావీణ్యులు ఉన్నారు. ఎవరో తెలుసా? ఒక ఆయన మోషే, మరొక ఆయన అపోల్లో. వీళ్ళిద్దరికి తెలిసినంత రిఫరెన్స్ జ్ఞానం భూమండలం మీద బైబిల్లోకి ఎవరికి తెలియదు. ఇంకొక ఆయన ఉన్నాడు కానీ ఆయన శాస్త్రి. ఆయన పేరు ఎజ్రా శాస్త్రి. ఎజ్రా అనేట ఆయన అసలు అంటే ఇంక వాళ్ళ డిపార్ట్మెంట్ వేరు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు యాజకుల కుటుంబంలో పుట్టినప్పుడు ఖచ్చితంగా నేర్చుకోలేద్దా? అలాంటి లేవి గోత్రంలో పుట్టాడు కాబట్టి ఆయన నేర్చుకుంటాడు. కానీ వీళ్ళిద్దరూ బాగా ఆపోషణ బట్టి నేర్చుకున్నారు. కాబట్టి జ్ఞానము ఉప్పొంగ చేయును, జ్ఞానము పతనానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకనే జ్ఞానం గొప్పదా, ప్రేమ గొప్పదా అని పౌలు గారు అడిగితే ఏది గొప్పదని చెబుతాడు? ప్రేమ. ప్రేమ చాలా గొప్పది. సమాధానం గొప్పదా, విశ్వాసం గొప్పదా అని అంటే విశ్వాసం గొప్పదా, ప్రేమ గొప్పదా అని అంటే ప్రేమే గొప్పది. ఇలా కొన్ని క్వశ్చన్లు వేస్తాడు. దానికి ఆన్సర్లు తెలుసుకుంటే మన జీవితం ధన్యమైపోను గాక. చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని మాటలు చదువుకుందాం. ఇంకొన్ని మాటలు మనం పరిశీలించి చూద్దాం. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 19 నుంచి. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 19 నుంచి. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 19 నుంచి ధ్యానిద్దాం. 8వ అధ్యాయం 19వ వచనం, 19 నుంచి 22 వరకు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండగలగును కాబట్టి సత్యమును సమాధానమును ప్రియములుగా ఎంచుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణములను నివాసులను ఇంకను ఒత్తురు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును మనము పోదుము రండి అని చెప్పగా, వారు మేమును ఒత్తుమందురు. అనేక జనములను, బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును యెహోవాను శాంతపరచుటకును ఒత్తురు. ఆమేన్.
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఏం ఎతకాలంటే మనం అక్కడ ఉపవాసం. చెప్పండి, ఉపవాసాలు చేయాలి. ఉపవాసం మన జీవితంలో ఒక భాగ్యంగా మార్చుకోవాలి. చాలా మంది ఉపవాసాలు ఉండరు. పొట్ట అంటే బలి పిచ్చి, తిండి అంటే బలి, వారి కడుపే వారికి దేవుడు. ఎప్పుడు ఆ తిండి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఉపవాసాలు ఉంటుంటే దేవుడు ప్రత్యక్షతలు బయలుపరుస్తాడు. ఉపవాసాలు ఉంటుంటే రాబోతున్న సంగతులు తెలియజేస్తాడు. ఉపవాసాలు ఉంటున్నప్పుడు ఇంకా ఏం చెప్తాడో తెలుసా? మన శత్రువులు మన మీదకి ఎలాంటి కుయుక్తులు కత్తులు విసురుతున్నాడు చూపిస్తాడు. ఇలాగా అనేకమైన మర్మాలు ఎప్పుడు తెలుస్తాయి అంటే మనం ఉపవాసాలు ఉన్నప్పుడు తెలుస్తారు. మన మీదకి దాడి చేస్తున్నటువంటి దురాత్మలు ఏంటియో, మన మీద పగబట్టిన వ్యక్తుల కనుదృష్టి ఏందో కూడా దేవుడు ఉపవాసాలు ఉన్నప్పుడు చెప్తాడు. అయితే దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు మనకి 3 విషయాలు నేర్పుతాడంట. ఒకటేది సమాధానము నేర్పుతాడంట. చూడండి అక్కడ రాశాడు, ఏం రాశాడు? సమాధానమును. చూడండి ఎక్కడ రాశాడు, ఏం రాశాడు? సత్యమును. ఎక్కడది? 19 లాస్ట్. సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సత్యమును సమాధానాన్ని ప్రియముగా. ఆ తర్వాత మూడోది ఏంటో తెలుసా? శాంతి మీకు అనుగ్రహిస్తాడు. ఏం రాశాడు? శాంతి అనుగ్రహిస్తాడు. సత్యమును సమాధానమును శాంతిని ఇస్తాడు. చాలా మంది నిన్న ఒక పాస్టర్ గారు నాకు చెప్పాడు. ఆయన దేవుని ఆత్మను నడిపింపు ఉండదు. 65 సంఘాలకంట అమెరికాలో. ఎన్ని సంఘాలంట? 65 సంఘాలకు అధ్యక్షుడంట. అయితే ఇండియాలో ఉన్న ఒక హిందూ ఆయనకి పరిచయం అయిందంట. ఎవరమ్మా? ఒక బిషప్ గారికి ఒక హిందూ ఫ్రెండ్ పరిచయం అయినాడు. పరిచయం అయితే ఆయన అక్కడికి పోయిన తర్వాత 65 సంఘాలకి ఈయన అధ్యక్షుడంట. ఈయన పోయి బోధించేవాడంట అమెరికాలో. ఈయన వచ్చి హిందూ ఫ్రెండ్ని అడుగుతున్నట, నాకు సమాధానం లేదని అడిగినాడు. నాకు శాంతి లేదు, నాకు నెమ్మది లేదు అన్నాడంట. అప్పుడు ఆయన వెంటనే ఒక విగ్రహం కడిగి తీసుకుపోయినాడు. దీనికి మొక్కు అన్నాడంట. నీకు ఏమొస్తుంది అని అడిగినాడు. నీకు శాంతి సమాధానం నెమ్మది వస్తుంది అని అన్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, నెక్స్ట్ టార్గెట్ ఏంటి మీరు చెప్పండి. మీరు అంత ఆసక్తితో చెప్పానా? మొక్కిండంట మనోడు, తెలుసా? మొక్కి ఇండియాకి వచ్చి మొత్తాన్ని వదిలేసి నేను హిందూగా మారుతానని చెప్పేసినాడు. నాడుతో నాకు శాంతి సమాధానం వచ్చినదే అని అన్నాడు. మరి ఏముందో తెలుసా ఆయన దగ్గర? చెప్పానా నేను? ఎంబీఏ, ఎంసీఏ, బిఏ, బిఈడి, పిహెచ్డి, డబుల్ పిహెచ్డి, ట్రిపుల్ పిహెచ్డి, ఎండి, ఇవన్నీ ఉన్నాయి. ఆ జ్ఞానం అంతా అడిగిపోయింది. 65 సంఘాలు నడిపించే బిషప్ ఎందుకు అట్లా మారిపోయాడు? ఆత్మ నడిపింపు ఉందే అక్కడ. తన నడిపింపుతో నడుస్తున్నాడా? తన జ్ఞానము బాగా చదవటం, యూనివర్సిటీల్లో పుస్తకాలు రెఫరెన్సులు చదివి లాస్ట్కి ఏమైపోయాడు? దేవుని యొక్క మనసు కానీ, దేవుని సత్యము కానీ, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క నీతిని కానీ కనిపెట్టలేకపోయాడు. లాస్ట్కి ఏమైపోయాడు? జ్ఞానము ఉప్పొంగ చేసింది, పతనం అయిపోయాడు, నరకానికి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? చాలా మంది అట్లాగా నా సేవా జీవితంలో ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఎంతో మంది నా చుట్టూ సేవ చేస్తానని వచ్చి ఈరోజు కంటికి కనబడకుండా పోయారు. ఎందుకు మరి వారు కనబడతలేదంటే వారి జ్ఞానం వారిని ఓడిస్తుంది. దేవుని ఆత్మ మాత్రమే మనల్ని నడిపిస్తారు. మీరు చూడండి, బైబిల్లో ఒక ఆయన ఉంటాడు. దేవుని ఆత్మ ఏం చెప్పొద్దో తెలుసా? యోనా నినివే వెళ్ళమంటాడు, కానీ ఆయన ఎటు వెళ్తాడు? తర్షీష్కి వెళ్తాడు. ఇప్పుడు చూడండి, జ్ఞాన సేవకులకి, ఆత్మ లేని సేవకులకి, ఆత్మ కలిగిన సేవకులకి తేడా చెప్తాను. ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు ఆత్మ నడిపింపు ఉండదు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతారు, ఎటు పడితే అటు పోతారు, ఎక్కడ పిలుపు వెళ్తే అటు పోతారు. కానీ బైబిల్లో ఆత్మదేవుడు ఏమంటాడు తెలుసా? అయ్యా నేను రోమాకి వెళ్తానయ్యా అంటాడు పౌలు. లేదు, నువ్వు రోమాకి వెళ్తే చచ్చిపోతావు, నువ్వు మాసిదోనియాకి వెళ్ళంటాడు. ఇక్కడ మళ్ళీ యోనాని ఏమంటాడు తెలుసా? నువ్వు నినివేకి వెళ్ళంటాడు. కానీ మనోడు జ్ఞానంతో ఎడిపోతాడు, తర్షీష్కి వెళ్తాడు. తర్షీష్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? సముద్రం మీదకి ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది, భయంకరమైన నష్టం. ఆ ఓడలో సరుకులన్నీ ఎక్కడ వేయబడ్డాయి? సముద్రంలో వేయబడ్డాయి. దేవుడికి కోపం రేపిండు, తీరని నష్టం, ఎన్ని ప్రమాదాలు తెలుసా? లాస్ట్కి ఆయన కూడా చచ్చిపోతానికి సిద్ధమై సముద్రంలో పడ్డాడు. దేవుడు కృప ఉంది కాబట్టి తిమింగలం వచ్చింది, కానీ దేవుడు కృప లేకపోతే ఆ రోజు ఏమైపోయాడు? చచ్చి సమాధి అయిపోయేవాడు.
అర్థమవుతుందా? ఎక్కడ ఏడ్చాడో తెలుసా? తిమింగలం కడుపులో ప్రార్థన చేస్తున్న మనోడికి ఎక్కడ బుద్ధి వచ్చింది? తిమింగలం కడుపులో వచ్చింది బుద్ధి. మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు వారు కుంటి వారిని, గుడ్డి వారిని, చెవిటి వారిని బాగు చేశాడా లేదా? చచ్చిపోయిన శవాన్ని లేపాడా లేదా? లేపాడా? నేను అంతా తెలుసా? ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ ఈ విషయం తెలుసా తెలదా? తెలుసు. పిలాతు దగ్గరికి వెళ్తాడు, ఇలా ఉంటాడు. పిలాతు అడుగుతాడు, యూదులకు రాజువా అంటాడు. ఎస్, నువ్వు అన్నట్టే అంటాడు. చచ్చిపోయిన వాళ్ళని లేపినవంట, అద్భుతాలు చేసినవంట, ఆశ్చర్యకార్యాలు చేసినవంట, రోగులను బాగు చేసినవంట, నిజమా అని అంటాడు. అక్కడ ఎందుకు యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నాడు? చెప్పండి, ఆ ఒక్క విషయం చెప్పండి. నిజమని చెప్పొచ్చు కదా, మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు? అది ఇప్పుడు ఒక్క మాట, ఒక పాస్టర్ నేను ఒక బూతు మాట మాట్లాడితే మనం కట్టిన సామ్రాజ్యం మొత్తం కూలిపోద్ది. ఆయన చేసిన పరిచర్య మొత్తం నిలబడాలంటే ఆయన మౌనంగా ఉండాలి. కానీ ప్రజలకు తెలవదా? రాజుకు తెలవదా? అక్కడున్న కృష్ణేశ్వరుడికి తెలవదా? శవాలను లేపిండని తెలుసా తెలవదా? దెయ్యాలను ఎల్లగొట్టిండని తెలుసా తెలవదా? సేనా దెయ్యం కలిగిన వాడిని ఎల్లగొట్టిండని తెలుసా తెలవదా? మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు? స్వస్థతలు చేసిండా చేయలేదా? అద్భుతాలు చేసిండా చేయలేదా? ఆశ్చర్యకార్యాలు చేసిండా లేదా? చేశాడు. మీకు ముగ్గురు గురించి చెబుతా. ఒక ఆయన తొందరపడి కోపపడి ఒక దేశం వెళ్ళలేకపోయాడు. చెప్పండి, ఆయన పేరేం పేరు? తిట్టొద్దు జనాలను అన్నాడు, తిట్టిండు నోటితోటి. మోషే. రెండు తప్పులు చేశాడు. దేవుడు చూపించిన కనాను దేశంలోకి వెళ్ళలేకపోయాడు. ఏలియా అనండి అందరూ. ఏలియా గండ్రగొడ్డలు తీసుకొని 450 మందిని నరికాడు. లాస్ట్కి ఏమైందో తెలుసా? ఆకాశంలోంచి అగ్నిని దింపి 100 మందిని చంపాడు. మొత్తం ఎంతమందిని చంపాడు మనోడు? 550 మందిని చంపాడు. లాస్ట్కి యెజబేలు ఏలియా ఎక్కడున్నాడో పట్టుకోండి అని సైనికులను పంపిస్తే, నన్ను అర్జెంటుగా చంపేస్తావా లేదా అని పారి పర్వతాలు పెట్టాడు. పడితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒరే నాయన, అంత పిరికితనంగా పారిపోతున్నావు ఇంద్ర నాయన, చచ్చిపోగాకరా బాబు అని చెప్పి ఆకాశంలోంచి అగ్ని రథాలను పంపించి ఎత్తుకుని పోయాడు. ఇక్కడ ఏలియా, చెప్పండి, ఏలియా పరిచర్య వేస్ట్ అయిందా లేదా? మోషే పరిచర్య వేస్ట్ అయిందా లేదా? చెప్పట్లా మీరు? వేస్ట్ అయిందా లేదా? అయింది. ఇంకొక ఆయన కూడా ఫెయిల్ అయ్యిండు బైబిల్లో. బాప్తిస్మ ఇచ్చే యోహాను. రే ఎవడు రావాడు, ఏముంది నువ్వు వాడిని ఉంచుకున్నావు, ఏం ఉంచుకున్నావు అట్ట అన్నాడు. అనగానే ఆమె తీసుకెళ్ళి ఎక్కడేసింది? జైల్లో వేసింది. తలకాయ ఉందా తీసేసిందా? ఫెయిల్ అయిందా? పరిచర్యలో పాస్ అయిందా? ఆయన పరిచర్య నిలబడిందా? ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఎవరి కాడికి వచ్చారో తెలుసా? యేసయ్య కాడికి వచ్చారు. ఆంద్రే ఎవరు శిష్యుడు? యోహాన్ ఎవరు శిష్యుడు? ఎవరు? ఇప్పుడు ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 3 ఫెయిల్ అయ్యారు. ఎవరు వాళ్ళు? బైబుల్ని షేక్ చేసిన వాళ్ళు, ప్రపంచాన్ని గడ్డగడగడలాడించిన పరిచర్యలు 3 ఫెయిల్. మోషే పరిచర్య ఫెయిల్, ఏలియా పరిచర్య ఫెయిల్, బాప్తిస్మిచ్చు యోహాన్ పరిచర్య ఫెయిల్. ఇలా భూమి మీదకి వచ్చిన ప్రతి సేవకుడు పరిచర్య ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు ఎలాగా సేవ చేశాడు? కోపంతో చేయాలా, శాంతితో చేయాలా? ఇప్పుడు మనం ఎట్ట చేయాలి? రెచ్చగొట్టుతూ సేవ చేయాలా, దీనంగా గొర్రె పిల్లలాగా సేవ చేయాలా? ఎప్పుడు ఎవరిది నిలుస్తుంది? రెచ్చగొట్టే వాళ్ళది నిలుస్తుందా? గొర్రె పిల్లలాగా నిలబడే వాళ్ళది నిలుస్తుందా? కానీ యూట్యూబ్లో మీరు చూసి ఎవరిని జేజేలు కొడుతున్నారు? మరి మీరు ఎవరికి వెళ్ళి మీరు లైకులు కొట్టేది? ఎవరిని మీరు ప్రేమించేది? ఏ పాస్టర్ గారా, ఏ ఆత్మీయ దైవజీవనుడి కాడ ఎలాంటి కోపిష్టి పాస్టర్ని పొగుడుతున్నారు మీరు? అవి నిలబడతాయా పరిచర్యలు? అవి ఉంటాయా? ఎన్ని దెబ్బలు తింటే పరిచర్య నిలబడుతుంది? పౌలు గారి పరిచర్య నిలబడటం కోసం ఏం చేసిండో తెలుసా? తలకాయ ఇట్ట పెట్టిండు. ఇలా పెడితే అక్కడికి వచ్చి రోమా చక్రవర్తి కత్తి తీసుకొని వచ్చి నరికితే, తల నరికినందుకు పౌలు కట్టిన మందిరాలన్నీ నిలబడ్డాయి. కూడా చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ ఘనత ప్రభు. అదే పౌలు ఆ రోజు ఎదురు తిరుగుంటే ఆయన పరిచర్య మొత్తం అర్థమైపోయారు. ఇక్కడ చేతగానులు కాదు, చేతులు కట్టుకొని రోషం లేక కాదు. ఇప్పుడు మేము ఏ పోలీస్ స్టేషన్లో నుంచి అయితే బయటకు వచ్చినామో, ఏ యొక్క రౌడీజం నుంచి అయితే బయటకు వచ్చినారో,
ఏ యొక్క అల్లరితో కూడిన ఆటపాటలు, ఏ సినిమా ఫీల్డ్‌లో నుంచి బయటకొచ్చి యేసయ్యలోకి వచ్చినామో, మళ్ళీ మీరు బయటికి రండి, మమ్మల్ని రెచ్చగొట్టండి అంటున్నారు. రెచ్చగొట్టబడొచ్చా మనం? వాళ్ళ మాటలకు మనం రెచ్చిపోవచ్చా? ఒక్కొక్క పాస్టర్ నిజంగా ఒకప్పుడు తిరుగుబోతు, తాగుబోతు, వ్యభిచారి, దొంగ, అబద్ధికులు లేరా? మారినోళ్ళు యువతలకు వచ్చినాక మరి యేసయ్యలాగా మారాలనా? ఏలీయాలాగా మారాలనా? రెచ్చగొట్టే వాళ్ళందరూ ఏం చెప్తారో తెలుసా? ఒక బాగా వయసున్నంత సేపు ఓయ్ నువ్వు అదిరా, నువ్వు ఇదిరా, నా కింద నువ్వు ఎంతరా, నీ బతికెంతరా, నీ జీవితం ఎంతరా అంటారు. కొంచెం ముసలోళ్ళు అయిన తర్వాత ఇట్లా కూర్చుంటారు. కూర్చొని యేసు ప్రభువారు ప్రేమ చాలా గొప్పది అంటాడు. వీడు 40 ఏళ్ళు రెచ్చగొట్టిండు జనాల్ని. లాస్ట్ ఎండ్‌కి పరిచర్యలు ఏం చేస్తాడు తెలుసా? యేసయ్య కాడున్నంత ప్రేమ, ఆప్యాయత, శాంతి, కరుణ. మరి ఇప్పుడు మేము చెప్పేది ఏందిరా? ఇప్పుడు మేము చెప్పేది ఏంటిది? రోజు రోజు చెప్పేది ఏంటిది మేము? నువ్వు ముసలోడైనప్పుడు నడవలేనప్పుడేమో ఈ ప్రేమ పరిచర్య చేస్తావా? నువ్వు బాగా బలంగా ఉన్నప్పుడేమో అందరిని రెచ్చగొడతావా? మీరు ఆలోచించాలి. అర్థమవుతుందా? సత్యం తెలుసుకోవాలి. ఏ పరిచర్యలు నిలబడతాయో. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15. ఏంది? 3:15. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనది, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. చాలా జాగ్రత్తగా వచ్చిన చూడండి. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము అని అన్నారు. మర్మము గొప్పదై ఉన్నది. మర్మము అనండి. మర్మము అంటే అది కొంతకాలానికి దాకా ఎవడికి అర్థమో కాదు. అది తెలుసుకున్నోడికే సత్యం తెలుస్తుంది, కానీ దాంట్లో ఉన్న శక్తి ఎవడికి అర్థం కాదు. సువార్త యొక్క మర్మం గాని, వివాహ యొక్క మర్మం గాని, సృష్టి ధర్మం యొక్క మర్మం గాని, క్రీస్తు యేసయ్య చేసిన త్యాగం యొక్క మర్మం గాని చాలా మందికి అర్థము కాదు. చదవండి, కింద రాశాడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. సశరీరుడుగా ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నాడు? పరలోకంలో మహిమతో ఉన్నాడు. మహిమలో ఆత్మస్వరూపుడై ఉన్నటువంటి వాడు ఏమి ధరించుకొని వచ్చాడంట? సశరీరుడు అంటే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి ప్రత్యక్షమయ్యాడు. అది వరకు ఇర్మియాకి, ఎహెజ్కేలుకి వాళ్ళందరికీ ఎట్లా కనపడేవాడు? ఆత్మరూపంలో దర్శనాలు ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఆ ఆత్మరూపంలో ఉన్నటువంటి మనిషి ఎలాగొచ్చాడు భూమి మీదకి? సశరీరుడై ప్రత్యక్షుడాయను. ఏమైపోయాడంట? సశరీరుడిగా వచ్చేసాడు. ఆ తర్వాత ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను. ఆయన ఎవరిని కొట్టలా, తిట్టలా, ఎగతాళి చేయలా, అవమానపరచలా. ఆయన ఎంత దూరం పోతే అంత దూరము ఆయన మంచోడండి, ఆయన నీతిమంతుడండి, ఆయన మంచోడండి, ఆయన నీతిమంతుడండి, అబ్బా చాలా మంచి అని అలాంటిదే సంపాదించిండు, కానీ చెడ్డోడన్న పేరు సంపాదించలా. తర్వాత చూడండి, దేవదూతలకు కనబడెను. ఎవరికి కనపడ్డాడందా? దేవదూతలకు కనపడ్డాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. ఎవరికి కనపడ్డాడమ్మా? దేవదూతలకి కనపడ్డాడు. దేవదూతలు ఒక్కొక్కసారి ఆయన అపాయింట్మెంట్ తీసుకోవటానికి కూడా ఆయన దగ్గర చూసి రావటానికి కూడా శక్తి లేదు. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన కాళ్ళు వచ్చారు, పరిచయం చేశారా లేదా? ఆయన్ని కళ్ళతో చూశారు. అసలు అగమ్య గోచరుడుగా, అద్వితీయ కుమారుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎవరు చూడకపోతే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు దేవదూతలకు కనపడ్డాడు. అంటే మమ్మీ ఏంటనవా? దేవదూతలకు కనపడ్డాడు. ఇంకా అసలు ఆయన్ని చూడాలని కొన్ని కోట్ల సంవత్సరాలు దేవదూతలు కనిపెడితే ఆయన భూమి మీదకి దిగొచ్చాడు. ఆయనకి దేవదూతలందరికి కనపడ్డాడు. తర్వాత రక్షకుడని జనములలో ప్రకటించబడెను. రక్షకుడని ఎక్కడ? రక్షకుడని జనములలో ప్రకటించబడెను. చెప్పండి, ఈ భూమి మీద రక్షకుడని జనాలు మొత్తం అయ్యా ఏంటి యేసుప్రభు గుర్తిస్తే మనకు వచ్చే పదం ఏంటిది? రక్షణ, 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 రక్షణ. ఆయన నమ్ముకుంటే మనల్ని కాపాడుతాడు. తర్వాత చదవండి, లోకమందు నమ్మబడిన. లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు యేసుప్రభు. నిన్నగాక మొన్న ఒక వీడియో పంపించాం మీకు. ఒక బ్రాహ్మణుడు పూజారి పాస్టర్ ఒక తాగుబోతుని మార్చిండు. విన్నారా? పాస్టర్ని చేసిండు. ఆయన పోయి పూజారి గారు
మా అమ్మోళ్ళు చర్చికి పోతారు, నన్ను రమ్మని బలవంతం చేస్తున్నారు, మరి ఏంది అని అంటే, మీ అమ్మోళ్ళు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడురా, పోయి నమ్ముకో అని చెప్తే ఎట్టా అన్నాడు. పంచశీలాయన నమః, కన్యక పరబ్రహ్మాయన నమః, వృక్షశీలాయన నమః, మృత్యుంజయాయన నమః అని 5 విషయాలు చెప్పాడంట. చెప్పంగానే, అంటే పరిశుద్ధాత్మతో పుట్టినవాడు, కన్యక గర్భాన పుట్టినవాడు మాత్రమే దేవుడు, ఆయన్ని నమ్ముకో. ఈ లోకంలో మేము చేస్తున్నటువంటి పూజలు, ఈ వ్రతాలు ఇవన్నీ వ్యర్థము. మేము కూడా ఆయన్నే పూజిస్తున్నాం, కానీ మేము బయటికి రాలేకపోతున్నాం. మీరు బయటికొచ్చారు, మీరు ఆయన్నే నమ్ముకోండి అని చెప్పాడు. హల్లెలూయా! ఏమైంది? లోకమందు నమ్మబడెను. నిజంగా ఒక వ్యక్తిని పర్సనల్‌గా కలిసి నిజమైన దేవుడు ఎవరంటే, ఆయనే నా గొప్ప దేవుడు అంటారు అందరూ. కానీ జనాల్లో ఉన్నప్పుడు ఎవడు చెప్పడు. తర్వాత ఆరోహణుడై తేజోమయుడాయెను. అంటే చచ్చిపోయిన తర్వాత లేచినోడే తేజోమయుడు. చచ్చిపోయి సమాధిలో ఉన్నవాడు ఎలా అవుతాడు? వాడు గొప్పోడు కాడు. అయితే ఆయన ఆరోహణుడైపోయాడు పరలోకానికి. అంటే పరలోకాన్ని జయించాడు అని అర్థం. దేవునికి మహిమ కలుగును. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏందంటే, ఆయన ఏం చెప్తున్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రికలో, తిమోతికి రాసిన జనములు ఎలా ప్రవర్తించవలనో, జనాలు మందిరానికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో అక్కడ రాశాడు. చదవండి 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములు అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. జనులు ఎలా ప్రవర్తించాలో మందిరానికి వచ్చినాక తెలుసుకోవాలి. అర్థమవుతుందా? మందిరానికి వచ్చినాక భర్తతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. అలాగే భార్యతో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. గురువులతో ఎలా ఉండాలో, సేవకులతో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. దేవుడు ఏ సమయమున వెతికితే దొరుకుతాడో తెలుసుకోవాలి. పెద్దలను, అధికారులను ఎలా గౌరవించాలో తెలుసుకోవాలి. మందిరానికి వచ్చినప్పుడు స్నానం చేసి రావాలి. మందిరానికి వచ్చినప్పుడు బట్టలు మంచి వేసుకొని రావాలి. మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థనలో తనువుని తడపాలి. ఇవి ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి జనులు. అవన్నీ రాస్తున్నాడు తిమోతికి. తర్వాత చూడండి ప్రియదేవుని సంగమా, ఇంకొక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 7:23. 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 7:23. అప్పుడు నేను మిమ్మును ఎన్నడునూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎన్నడును. చూడండి అక్కడ ఏం రాస్తున్నాడు? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడును ఎరగను. చూడండి 22 వచనం చదివితే, 21 నుంచి చదివితే మీకు అర్థమైంది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడును ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఇప్పుడు సంతక్కని ఒక క్వశ్చన్ అడుగుతాను. మనం దగ్గర 14 ఏళ్ళ నుంచి పరిచర్య చేస్తున్నాం. ఏ రోజైనా కొబ్బరి నూనె డబ్బాలని అమ్మినవా? డబ్బులకి ఎక్కువకి అమ్మినవా? ఒక పుస్తకాలు అమ్మినవా? లేకపోతే ఒక ఫోటో ఫ్రేములు ఉంటాయి కదా, మందిరం జీసస్ ఫోటోలు అమ్మినవా? కచ్చీపులు అమ్మినవా? 10 రూపాయల డబ్బాని 50 రూపాయలకి అమ్మినవా? ఎప్పుడైనా చూసారా మన పరిచర్యలో? మమ్మీ కనపడదా? నీకు కనపడిందమ్మా? మన చర్చిలో వ్యాపారం కనపడిందే? అక్రమం కనపడిందే? చర్చిలోకి వచ్చిన తర్వాత బిజినెస్ చేస్తున్నారు చాలా మంది. కచ్చీపులు అమ్ముకోవటం, కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకోవటం, మట్టిని అమ్ముకోవటం, ఫ్రేమ్స్ అమ్ముకోవటం, బైబుల్స్ అమ్ముకోవటం. వాళ్ళ గురించి అంటాను. దెయ్యాలు ఎల్లగొట్టేది నిజమే, ఓకేనా? ప్రవచనాలు చెప్పేది నిజమే, ఆ తర్వాత స్వస్థతలు జరిగాయి నిజమే, అవన్నీ చేయిస్తున్నావు, ఓకే, నేను ఇచ్చిన వరాలను బట్టి చేస్తున్నావు. కానీ అక్రమము ఒకటి చేస్తున్నావు. ఆ అక్రమం ఏంటిది? ఆ అక్రమం ఏంటిది? ఒక 10 రూపాయల కోకోనట్ కొబ్బరి నూనె, పారాషూట్ కొబ్బరి నూనె డబ్బాని ప్రేయర్ చేసి 50 రూపాయలకు అమ్ముతున్నావు. అది అక్రమం కాదా? ఒక పుస్తకం 30 రూపాయలు ప్రింట్ చేపించి దాన్ని 100 రూపాయలకు అమ్ముతున్నావు. అది అక్రమం కాదా? ఇవన్నీ ఇప్పుడు యేసుప్రభు వారి కాలంలో పక్షులను తీసుకొని వచ్చారు, జంతువులను, మేకల్ని, గొర్రెలను తీసుకొని వచ్చి మందిరం ముందు కట్టారు. మందిరంలో ముందు పెట్టారు. ఆ తర్వాత లోపలికి తీసుకుపోయారు. కొంచెం లోపలికి పోయారు. లోపల ఏమో అమ్ముతారో తెలుసా? కళాయిలు, పొయ్యిలు, గ్యాస్ స్తంభాలు ఇంకా ఏంటి,
ఇంట్లో ఉండే వస్తువులు, ఫ్రిడ్జ్లు, బీరువాలు మందిరంలో అమ్ముతున్నారు. ఒకటే చండ్రకాలు తీసుకున్నాడు. చూడండి, ఇటు చూడండి, కొంచెం కట్ చేయి. ఇట్లా చండ్రకాలు ఉంది ఆడ, తీసుకున్నాడు. ఒకటే సరుపు. గొర్రెలు అమ్మే వాళ్ళని, పావురాలు అమ్మే వాళ్ళని, ఆవు దూడలు అమ్మే వాళ్ళని బెయ్యం జరిశాడు. ఎందుకు కొట్టాడు తెలుసా? ఇది నా తండ్రి నివాసము, ఇది ప్రార్థనా మందిరము గాని ఇది వ్యాపారపు టిల్లు కాదు. వ్యాపారపు టిల్లు కాదు. ఈ రోజున ఏ చర్చినైనా చూడండి వ్యాపారమే. ఏ చర్చినైనా వ్యాపారం. మనం రెస్టారెంట్లు పెట్టడం ఏందండి? పాస్టర్ల రెస్టారెంట్లు పెట్టడం ఏంది? ఏం పోయే కాలం ఇది? పాస్టర్ల హాస్పిటల్ పెట్టడం ఏంది? పాస్టర్ల అనాథాశ్రమాలు పెట్టడం ఏంది? మరి లోకంలో ఉన్న రాజకీయ నాయకులు ఏం చేయాలి? గాడిదలు గాయాలనా? లోకంలో ఉన్న సీఎంలు, పిఎంలు గొడ్లు కాసుకోవాలనా? రోడ్లు వేసేది నీ పని ఏంది? నిన్ను ఆత్మలు సంపాదించరా బాబు అని చెబితే నువ్వు అక్రమం చేయటం ఏంది? కచ్చీపులు అమ్ముకోవటం ఏంది? నూనె డబ్బాలు అమ్ముకోవటం ఏంది? పుస్తకాలు అమ్ముకోవటం ఏంది? ఫ్రేమ్స్ అమ్ముకోవటం ఏంది? కీ చైన్లు అమ్ముకోవటం ఏంది? మందిరంలో ఏటీఎం సెంటర్లు పెట్టడం ఏంది? మందిరంలో రెస్టారెంట్ పెట్టడం ఏంది? మందిరంలో హోటల్ పెట్టడం ఏంది? ఇవన్నీ నీకు పొయ్యే కాలానికి దాపరించినీగా. ఈ కదా నేను దేవుడు లెక్క అడిగేది? అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలవదని చెప్పడా? అనడా? ఈ బట్టమనా నిన్ను సేవకు పిలిచింది? ఒకప్పుడు స్టార్టింగ్ నువ్వు ఎంత ఆత్మీయతలో ఉండేవాడివి, స్టార్టింగ్ నువ్వు ఎంతగా రగిలిపోయావు, ఒక మందిరం కట్టడానికి ఎన్ని రకాలుగా కష్టపడ్డావు, ఒక మందిరం కట్టిన తర్వాత నీకు ఎంత బలుపు బలిసింది. మనం అడిగితే నువ్వెంత అని అంటారు, కానీ నిజం అది. నేను తీస్తా, మందిరం కట్టినాక చెబుతా, అభిరావన్న కెమెరా వస్తుంది వేసినాములో అప్పుడు చెబుతారు ఒక్కొక్కటి పని. తర్వాత చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:25. హెబ్రీలకు రాసిన పత్రిక 10:25. హెబ్రీలకు రాసిన పత్రిక అట్టికాయలు అమ్ముతాడు వాడెవడు. అట్టికాయలు ఏడుంది? ఇంకా నేను దెయ్యాలు ఇప్పుడు 14 ఏళ్ళ నుంచి ఎల్లగొడుతున్నామ్మా. నిమ్మకాయలు అమ్మానా? తాయెత్తులు అమ్మానా? మంత్రాల వాళ్ళకి అమ్మానమ్మా? ఆయన చేసిందని మరి నేను చేస్తే మరి ఒప్పుకోవాలి. మీరు వాడు చేసినప్పుడు నమ్మినప్పుడు, నేను చేసినప్పుడు కూడా మీరు నమ్మాలి. మరి నాతో కూడా దేవుడు మాట్లాడతాడు. మరి ఎందుకు నేను తాయెత్తులు అమ్మట్లా? అభిరామ్ నువ్వు నిజం చెప్పు, నేను మంత్రాలు తీసేస్తానా? తీస్తానా? చూస్తారా లేదా? వీడియోలు చూస్తారా కదా? మరి నేను తాయెత్తులు అమ్మొచ్చా? బైబిల్కి అది ఏంటిది? అది విరుద్ధం. ఒక యాపిల్ కాయని తీసుకొని వచ్చి దాన్ని వేలం పాటేస్తాడు. వేలం పాట చేసి ఇది పలానా పాస్టర్ అయి తినేది, ఇది పలానా పాస్టర్ గారి ఫుడ్, దీన్ని మీరు ఆయన తినేది మీరు తింటారు కాబట్టి ఇది 100 రూపాయలు, దాన్ని 15,000కి అమ్ముతున్నాను ఒకటోసారి అంటాడు. వాడు అక్కడ ఉన్న పిచ్చోడు, ఒకడు దరిద్రుడు ఉంటాడు కదా, దేవుణ్ణి ప్రేమించకుండా సేవకుని ప్రేమించేవాడు, వాడు ఇంకొకడు 50,000 అంటాడు, ఇంకొకడు 60,000 అంటాడు, ఇంకొకడు 70,000 అంటాడు, ఇంకొకడు 1,00,000 అంటాడు, దాన్ని 5 లక్షలు తీసుకుపోతాడు. ఇది పాస్టర్ గారు తిరిగిన కారు, ఇది ఫస్ట్ పరిచర్యలు ఇది వచ్చింది అని చెప్పి దాన్ని 10 లక్షలు అంటాడు. ఈడెవడో గుడ్డోడు అక్కడ ఉన్నోడు ఏమంటాడు? 20 లక్షలు. వాళ్ళ మనుషులే వాళ్ళు, ఆ పాటలు పాడే వాళ్ళు కూడా వాళ్ళ మనుషులే. లాస్ట్కి ఒకడు బకరగాడు 1 కోటి రూపాయలు అంటాడు. వాడికిచ్చి పంపిస్తారు. వాడు పిచ్చినా కొడుకు అన్న సంగతి వాడికి తెలియదు. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ప్రియదేవుని సంగమా, అక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 10:25 చూడండి. 10:25 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముకు కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుటకు మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవాలని ఆలోచించుము. రోజు మందిరానికి వచ్చే ప్రజలు 3 పనులు చేయాలంట. ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. చెప్పండి అందరూ. ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, ఒకరినొకరు ప్రేమ చూపుకోవాలి, సత్క్రియలు చేయటానికి ప్రయత్నం చేయాలి. మనం అందరం కలిసి పేదోళ్ళకి అన్నం పెడదామా? మనం అందరం కలిసి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇద్దామా? మనం అందరం కలిసి మంచి పని చేద్దామా? మనం అందరం కలిసి ఫలానా మొక్కలు నాటుదామా? ఇది సత్క్రియ. మనం అందరం కలిసి ఇదోరాలకు సహాయం చేద్దామా? దీన్ని ఏమంటారంటే సత్క్రియ. ఒకరినొకరు ఏం చేయాలంటారు? రోజుకు రోజు కలిసే కొద్ది మనం ప్రేమించుకోవాలి, సత్క్రియలు చేసుకోవాలి. తర్వాత ఇంకొక మాట ఏం రాశాడు?
ఏం రాశాడమ్మా? హెచ్చరించుకొనుచు పురుకొలుపుకోవాలి. ఏం చేసుకోవాలంట? ఒకరినొకరు పురుకొలుపుకోవాలి. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకో, నువ్వు వరాలు పొందుకో, నువ్వు అగ్ని అభిషేకాన్ని పొందుకో, నువ్వు అగ్ని బాప్తిసం పొందుకో అని ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, ప్రోత్సహించుకోవాలి, ధైర్యపరచుకోవాలి, ఉజ్జీవపరచుకోవాలి, అట్లాగా ఆదరించుకోవాలి. ఏం చేయాలి? ఒకరినొకరు ఆదరించి, ఏం కాదు నీకేం కాదు, నేను ప్రార్థన చేస్తాపో, నీకు ఆ సమస్య పొద్ది, నువ్వు ఏడవగకు అని అట్లా చెప్పాలి. అది పురుకొల్పటం అంటే. నువ్వు ఏడుస్తున్నావా అని చెప్పి మనమే ఏడిచి ఆమెను ఊరేసుకునేటట్టు మనం చేసి మన దగ్గరకు వచ్చిన ఆమెని అట్లా పంపిస్తే ఏమన్నా ఉందా? దేవుని బిడ్డలారా, నా సేవ జీవితంలో ఎట్లా ఉంటుంది తెలుసా అన్నా? మన చర్చిలోనే ఒక అమ్మ చెప్పింది, 25 సంవత్సరాలంట మంత్ర ప్రయోగాల చేత బాధపడుతున్నాను అన్న, ఇంకా మాకు విడుదల లేదన్నాడు. ఎవరు నీకు చెప్పింది? నెల రోజుల్లో నువ్వు విడుదల పొందుతావు అని చెప్పిన, చిటికేసి చెప్పిన. ఆమేన్. కొడుకు జాబ్, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. హల్లెలూయా. ఇంకా నీ కన్నీళ్ళన్నీ తీరిపోతాయి చూసుకో అని చెప్పిన. అర్థమవుతుందా? ఎట్లాంటి సమస్యలు తెలుసా నా కాడికి వచ్చేది? ₹1,00,00,000 అప్పు ఉంది, మాకు ఇంత బాధలు ఉన్నాయి, ఇంక నేను ఉరేసుకోవటం తప్ప నాకు వేరే మార్గం లేదు, భార్య భర్తలు ఇడిపోవటం, తన్నుకోవటం, గుద్దుకోవటం, కంపెనీల్లో లాస్ కావటం, మనుషులు కోర్టు కేసుల్లో విభేదాలు ఉండటం. మరి వాళ్ళ దగ్గరికి పోయి, ఇంకా కోర్టు కేసు అంటే నా చేత కదలేండి, పోలీస్ స్టేషన్లో నేనేం చేస్తానండి, సరే మీరు మీ దేవుళ్ళ కాడికి పోండి అని చెబుతున్నా. అలా చెప్పే మాట నా నోట్లో వస్తుందే? ఏం చెప్తా నేను? ప్రార్థన చేస్తా, విడుదల ఇస్తాడు. నా దేవుడు శక్తిమంతుడు. నా దేవుడు తప్ప వేరొక దేవుడు ప్రపంచంలో లేడు. ఆయనే సత్యదేవుడు, ఆయనే సజీవుడైన దేవుడు. అర్థమవుతుందా? ఆ సంగతి మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఇలాగా మనం మందిరానికి వచ్చినప్పుడు ఈ సంగతులన్నీ మనకి అర్థమవుతుంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి, లాస్ట్ మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-6 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-6. 3వ అధ్యాయము 4-6. 3వ అధ్యాయం 4-6. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడునో పాపము చేయుడు. పాపము చేయు వాడెవడునో ఆయన చూడను లేదు, ఎరగను లేడు. పాపం చేసే ప్రతివాడు ఆయన్ని చూడలేడు, ఎరగలేడు. కాబట్టి దేవుని మందిరానికి వస్తే పాపాన్ని మనం జయిస్తాం. చెప్పండమ్మా, దేవుని మందిరానికి వస్తే పాపం అంటే ఏందో మనకి తెలుస్తుంది. 6 సంబంధాలు అనండి అందరు గట్టిగా. 6 సంబంధాలు. 1 పాపముతో సంబంధం అనండి, పాపముతో సంబంధం. 2 లోకముతో సంబంధం. 3 అపవాదితో సంబంధం. 4 లోకములో ఉన్న ధర్మశాస్త్రాలతో సంబంధం. అంటే దేవుని వాక్యంతో సంబంధం ఉండదు వాళ్ళకి. బయట ఉన్న ధర్మశాస్త్రాలు ఫాలో అవుతారు కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని ఫాలో కాదు. 1 లోకము, 1 సాతాను, 1 పాపము. లోకము అనండి, 1 లోకము. అపవాది అనండి, అపవాది. మూడోది ఏం చెప్పిన? లోకము, అపవాది, పాపము. వెరీ గుడ్, పాపము. 4వది లోకములో ఉన్న ధర్మశాస్త్రము. 5వది లోకములో ఉన్న ఆచారాలు, నటన. 6వది ఏందయ్యా అంటే 6వది వంశపారంపర్యంగా వచ్చేటటువంటి పద్ధతులు. ఇలాగ ఈ 6 రకాలైనటువంటి వాటి ద్వారా మనుషులు ఏమైపోతారంటే దేవునితో సంబంధాలు కోల్పోతారు. మనుషులతో సంబంధాలు కోల్పోతారు. 5 విత్తనాలు అనండి గట్టిగానండి. 5 విత్తనాలు. వాక్యం అనే విత్తనం, ప్రార్థన అనే విత్తనం, సువార్త అనే విత్తనం, కానుక అనే విత్తనం, ప్రేమ అనే విత్తనం. ఈ 5 విత్తనాలే మనల్ని గొప్ప పంటను కోసే విధంగా దీవిస్తాయి. ఈ 5 విత్తనాలు వేయకుండా ఎవడైతే ఉంటాడో వాడు ఆశీర్వాదాలు పొందుకోలేడు. బైబిల్లో ఉన్నది 5 విత్తనాలు. ఆ 5 విత్తనాలు ఏంటో మనం తెలుసుకొని మన హృదయంలో నాటుకుంటే అవి పెరిగి పంటను కోసెదము గాక. ఆమేన్. కాబట్టి ఇక నుంచైనా దేవుని మందిరానికి వస్తే సకల ఆశీర్వాదాలు, రోగాలు, దయ్యాలు, మంత్రాలు, చీకటి శక్తులు, సకల విధమైన అజ్ఞానపు కట్లు అన్నీ పోయి పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ అగ్ని అభిషేకంతో నింపబడి ప్రభువు రాకడొచ్చేలకల్లా మనము ఎత్తబడదము గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు వర్ధిల్లింప చేయను గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ తండ్రి, అమూల్యమైనటువంటి వాక్యాన్ని ప్రభు మాకు నువ్వు బోధించిన విధానాన్ని బట్టి వందనాలు. నీ పిల్లలను ఆయన ప్రభు సత్యమును తెలుసుకొని ఆ సత్య ప్రకారం నడుచుకొని ముందుకు సాగేటటువంటి సౌభాగ్యం నాయన నీ బిడ్డలకు నువ్వు